Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. I think I know she like it 'cause చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇదే వీడియోని మీరు ఫుల్గా సాంగ్తో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అని ఇచ్చాను. ఆ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను. అక్కడ నుంచి విజిట్ చేయండి. వీడియో అయితే హై లెవెల్లో ఉంది గాయస్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 డేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చేయండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్లోనే ఒక వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వీడియో అంటే మనకు యాటిట్యూడ్ లాగా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. మనకు నో లవ్ అంటూ కింగ్ అనే యానిమేషన్తో ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ దీనికి ఉన్న వాల్యూమ్ ఎదుగుతుందో నేను మ్యూట్ చేస్తున్నా. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీరు ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ వన్స్ అన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో ఫస్ట్ యాడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ ఆడియో మీద టచ్ చేయండి. సేమ్ ఆడియో మీద టచ్ చేసి గాయస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో ఆ వీడియో ఇచ్చాను కదా, ఆ వీడియోతో పాటే కలిపే ఇంకోటి నేను ఇక్కడ చూడండి ఇక్కడ మనకు యాటిట్యూడ్ బ్యాక్గ్రౌండ్ వీడియో సాంగ్ అని 1 by 1 అని ఇచ్చాను. సో ఈ సాంగ్ కూడా అక్కడనే ఇచ్చాను. ఓకే, సో అక్కడ నుంచి మీరు యాడ్ ఇచ్చేయండి. ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కానీ. సో నేను మ్యూట్ చేశాను. మీరైతే ప్లే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు మన యొక్క ఇమేజెస్ ఇంకంటే మీరు ఎవరి ఇమేజ్ అయితే యాటిట్యూడ్ లెవెల్లో క్రియేట్ చేయాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఫొటోస్ని యాడ్ చేయండి. మీడియా మీద టచ్ చేయండి. టచ్ చేసి గాయస్ ఇంకా చెప్పాను కదా, ఇంకా మీరు ఎవరి ఫొటోస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఫొటోస్ అన్నీ కూడా ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఫుల్ స్క్రీన్లో ఉండాలి గైస్. ఓకే, సపోజ్ నేను ఇక్కడ కొన్ని ఇమేజ్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు కొన్ని ఇమేజ్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ నేను టిక్ ఇచ్చేసాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు కరెక్ట్గా చూడండి గైస్, మనకు ఈ విధంగా మనకు డ్రాగ్ చేయండి. ఓకే, సో వన్స్ డ్రాగ్ ఇచ్చిన తర్వాత మన యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఫస్ట్ స్టార్టింగ్ యానిమేటెడ్ మనకు ఇక్కడ వస్తుంది, అంటే బేస్ ఇక్కడ వస్తుంది సాంగ్. ఓకే, సో ఈ బేస్ ఇక్కడ రావాలంటే మనకు కరెక్ట్ ఇంత లెంత్ ఇక్కడ మనకు కట్ చేయాలి. ఓకే, సో కట్ చేయాలంటే ఇక్కడ మనకు ట్రిమ్ అంటే మనకు సాంగ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ టు లెఫ్ట్ ప్లే హెడ్ అని ఇచ్చేసి దీని మీద లాంగ్ ప్రెస్ చేసి ఇలా ముందు స్క్రోల్ చేయండి. ఓకే, సో మనకు ముందు స్క్రోల్ చేస్తే కరెక్ట్ యానిమేషన్ ఇక్కడ వస్తుంది, అంటే మనకు కరెక్ట్గా మన యొక్క ఫోటోకి తగినంత మనం యాడ్ ఇచ్చేయాలి. ఓకే, సో ఈ విధంగా యాడ్ ఇచ్చేసి మనకు ఇంకా ఆల్మోస్ట్ ఈ యొక్క లేయర్ని ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఓకే, సో వన్స్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ మనకు బీట్ను బట్టి అంటే మనం బీట్ను బట్టి ఈ యొక్క సాంగ్ని యాడ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ బీట్ వస్తుంది. ఓకే, సో ఈ బీట్ కాడ మళ్ళీ ఏదైతుందో ఇక్కడ ట్రిమ్ ఇచ్చేయండి, అంటే మన యొక్క ఫోటోకి. ఓకే, సో మళ్ళీ కొంచెం ముందుకు మూవ్ చేయండి. మళ్ళీ సేమ్ ఇక్కడ మళ్ళీ ఇంకో బీట్ వస్తుంది. సేమ్ ఇది కూడా ఎక్స్ట్రాగానే ట్రిమ్ ఇచ్చేయండి. ఓకే, సేమ్ మళ్ళీ కొంచెం ముందుకు బీట్ ఇచ్చేయండి. సేమ్ గాయస్ మళ్ళీ ఇది కూడా ఎక్స్ట్రాగానే ట్రిమ్ ఇచ్చేయండి. ఓకే, సేమ్ మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వస్తే మళ్ళీ ఇక్కడ వస్తుంది బీట్. ఈ విధంగా మనకు ఆ యొక్క సాంగ్లో ఎన్నైతే బీట్స్ ఉన్నాయో సో ఆ బీట్స్ని బట్టి మన యొక్క ఫొటోస్ని అన్నీ కూడా అప్లై చేయాలి గైస్. ఓకే, సో ఈ విధంగా ఇంకా అన్నీ మీరు కట్ చేసేసేయండి. ఓకే, సో ఈ లెవెల్లో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసి కరెక్ట్గా మనకు బీట్లు ఉండే చోటే కట్ చేయాలి, లేకపోతే మనకు సరిగా వర్క్ అవ్వదు. సాంగ్ను బట్టి ఆ యొక్క ఏదైతే ఉందో మన యొక్క ఫోటోని బట్టి మనం యాడ్ అయితే చేసుకోవాలి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఈ విధంగా మీరు అన్నీ కూడా కట్ చేసేయండి గైస్. ఓకే, సో కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి సాంగ్ అనేది మళ్ళీ నేను సాంగ్ అనేది మ్యూట్లో ఉండేది మ్యూట్ చేశాను. సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం.
చూడండి సాంగ్ అయితే వచ్చేసింది. దీనికి ఉన్న సాంగ్ ఇప్పుడు మళ్ళీ మ్యూట్ చేద్దాం, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయడానికి రైట్స్ లేవు కనుక గైస్. సో ఇప్పుడు మన యొక్క ఫోటో మీద టచ్ చేయండి. టచ్ చేసి మనకి ఇక్కడ క్లిక్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో క్లిక్ గ్రాఫిక్స్ లేక వచ్చేయండి. క్లిక్ గ్రాఫిక్స్ లేక వస్తే ఇక్కడ చాలా యానిమేషన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి మనకు బూమ్స్ ఆల్వే అని ఉంటుంది కదా. సో ఇది మనకు బీట్ స్కై అంటే మనకు ఆ అప్లికేషన్లో అవైలబుల్ ఉంది. సో అక్కడ నుంచి మీరు ఈ ఎఫెక్ట్ని క్లిక్ చేసి ఫస్ట్ వన్ స్టార్టింగ్ మనకు థర్డ్ వన్ సెలెక్ట్ చేయండి. ఓకే, సో థర్డ్ వన్ సెలెక్ట్ చేసే ముందు మన యొక్క ఫోటో ఉంది కదా, మన యొక్క ఫోటోని ఇక్కడ మనకు ప్యాన్ అండ్ జూమ్ లేక వచ్చేసి మీ 2 ఫింగర్స్తో మీ యొక్క ఫోటోని ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత లెంత్. ఓకే, సో ఇలా అడ్జస్ట్ అనేది చేసి టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి ఈ విధంగా వస్తుంది. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఇమేజ్ ఏది ఉందో మళ్ళీ ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి సేమ్ మళ్ళీ క్లిక్ గ్రాఫిక్స్ లేక వచ్చేసి సేమ్ ఇక్కడ మనకు కిందికి వస్తే మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ చూడండి స్పీటీ లైన్స్ అని ఉంది కదా. సో దీని మీద టచ్ చేసి ఇక్కడ నేను 4th వన్ సెలెక్ట్ చేశాను. 4th సెలెక్ట్ అండ్ మనకు సెకండ్ మీకు ఇష్టం వచ్చి మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, సో మళ్ళీ నేను ఏదైతే ఉందో మళ్ళీ థర్డ్ ఫోటోని సెలెక్ట్ చేశాను. మళ్ళీ క్లిక్ గ్రాఫిక్స్ లేక వచ్చాను. సేమ్ గైస్ మళ్ళీ ఇలా మీరు ఎన్ని ఇమేజ్ ఇస్తారో అన్ని ఇమేజ్ కూడా మీరు ఇలా ఎఫెక్ట్లు అయితే యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సేమ్ మళ్ళీ థర్డ్ వన్. ఓకే, మళ్ళీ థర్డ్ వన్ మళ్ళీ క్లిక్ గ్రాఫిక్స్ లేక వచ్చేయండి. ఇలా ఇదే యానిమేటెడ్ అనేది గైస్ మీకు ఇష్టం వచ్చిన యానిమేషన్ లెవెల్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి నేను మళ్ళీ 4th ఇమేజ్కి వచ్చేసి మళ్ళీ క్లిక్ గ్రాఫిక్స్ లేక వచ్చేసి నేను ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళీ నేను బూమ్ అనేది సెలెక్ట్ చేసి మళ్ళీ ఇదే ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేస్తాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క యానిమేషన్స్ ఈ విధంగా వస్తాయి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, సో ఇలా మీరు ఇష్టం వచ్చిన ఫొటోస్కి అన్నిటి కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, సో ఎఫెక్ట్లు అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఏవీ ప్లేయర్ టెంప్లెట్ కూడా ఇస్తాను. ఈ వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేద్దాం. ఓకే, సో ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ ఇంకా లాస్ట్ ఫైనల్ ఒక బార్డర్ ఇమేజ్ కూడా ఇస్తాను. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి ఇదే ఇమేజ్ని కూడా ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. మీరు ఎంత లెంత్ పెట్టుకుంటే అంత లెంత్ ర్యాక్ ఇచ్చేసి సో ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మనం ఫైనల్గా వెరిఫై చేద్దాం. చూడండి గైస్ మనకు ఆ యొక్క బార్డర్ ఉంది కదా, బార్డర్ను సేమ్ బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, సో ఇంకా ప్లే చేద్దాం. చూడండి ఇంకా ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ బార్డర్స్ వచ్చేసాయి, లైన్స్ వచ్చేసాయి అండ్ మన యొక్క ఫోటోకు ఎఫెక్ట్లు వచ్చేసాయి. ఇలా అంటే ఇంకా ఆల్మోస్ట్ నేను 4 దాంట్లోకి ఎఫెక్ట్లు యాడ్ ఇచ్చాను. ఇంకా మిగతా ఫోటోలకు ఇంకా సేమ్ యాక్టివ్స్ అయితే యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇంక ఇంతే గాయస్, ఎడిటింగ్ అయితే ఇంకేం లేదు. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు రైట్ సైడ్లోనే పైన బాణం సింబల్ ఉంది. సో దీని మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు కొంచెం ఏ క్వాలిటీలో కావాలంటే ఆ క్వాలిటీలో పెట్టేసి బిట్ రేట్ మినిమం 10+ పెట్టండి. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. సేవ్ ప్రాసెస్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిన కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.